श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సన్నిధానంలో ఆచార్య ఏకర భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయి మాస్టర్ ప్రవచన గ్రంథంలోని చివరి అంకానికి ఇప్పుడు వచ్చాం. గత కొన్ని రోజులుగా ఈ ప్రవచనంలోని సారాంశం సద్గురుతో ప్రారంభమైంది, అనన్య చింతనతో పరిసమాప్తం కాబోతుంది. ఈ సద్గురువు, అనన్య చింతన, శ్రద్ధ, సబూరి ఇవన్నీ వివరించుకొచ్చిన తర్వాత వీటి వల్ల ప్రయోజనం ఏమిటి, అది వినడం వల్ల, అది తెలుసుకోవడం వల్ల ఏమి అవగాహన చేసుకున్నాం అంటే వీటన్నిటి వెనక ఒకటే కారణం ఉంటుంది, ధర్మబద్ధమైన జీవితం. ఆ ధర్మబద్ధమైన జీవితం ఎందుకు కావాలి? మనం ఈ లోకంలో చూస్తూనే ఉన్నాం. ధర్మంగా ఉండేవాళ్ళేమో కష్టపడుతున్నట్టు అనిపిస్తుంది, అధర్మంగా ఉండేవాళ్ళేమో సుఖంగా ఉండి అనిపిస్తుంది, సంతోషం అనిపించదు, ఆనందం అనిపించదు. మన దృష్టిలో వాళ్ళు సుఖంగా ఉండాలి కదా అనిపిస్తుంది. అక్కడ ఆలోచన తత్వం లోపించడం వల్ల. అంటే అందుకే ఆలోచన, లోచనం అంటే కన్ను, ఆలోచన అంతర్దృష్టితో ఆ కన్నుని ఉపయోగించు. బాహ్యంగా చూస్తున్నాం, లోచనం అంటే కన్ను, బాహ్యంగా చూస్తున్నాం. ఆలోచన అంతరంగ దృష్టితో చూడు. అంతర్దృష్టి చూస్తేనే నీకు అవగాహన అవుతుంది. అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఫోన్ ఉంది, మామూలుగా చూస్తే ఉంటుంది ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్. అలా కాకుండా లోతుగా మనం చూసుకుంటాను పిల్లలు, దీంట్లో ఏమేమి ఉందా, ఏం ఆప్షన్స్ ఉన్నాయా అని చూసుకుంటూ పోయే కొద్ది ఇప్పుడు ఏమవుతుంది, ఈ ప్రపంచం అంతా లోపల ఏమి విషయాలు చూస్తే మనకు అర్థమవుతుంది, చూడగలుగుతున్నాం. అలాగే జీవితంలో కూడా, అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా దాని ఆలోచన అనే పదం వాడారు. అంటే ఆంతరంగ దృష్టితో నువ్వు చూడు. మనం బాహ్య చూస్తున్నాం, వాళ్ళు సుఖంగా ఉన్నారు కదా, అందుకే వాళ్ళు సుఖంగా ఉన్నారు లేదు మనకు తెలియదు. అందుకనే భారతం మనకు అందించాడు వ్యాసుడు. ఎలా ఉంటారో మనకి దృశ్య రూపంలో అందించాడు, భారతం రూపంలో. దుర్యోధనుడు పాండవుని మాయాజులను ఓడించాడా? రాజ్యం తీసుకొచ్చాడు కదా, అడవులు వెళ్ళిపోయాడు కదా, ప్రశాంతంగా ఉన్నాడా? అది చెప్పడం వేదవ్యాసుడు ఎక్కువ. ఎవరైనా భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు ఉంటారా, మీరు చూడలేరు, మీకు అలా అనిపించవచ్చు. అటువంటి అధర్మంతో ఉన్నవాడు వారి లోపల గుండెల్లో గుణపంలాగా ఎప్పుడు తులుస్తూనే ఉంటుంది. తప్పు చేసిన వాడు పైకి అలా కనిపించవచ్చు కాక, కానీ లోపల పడుతుంది కదా మనసాక్షి మనం తప్పు చేస్తున్నామని. వాడి శ్వాస వదిలేంత వరకు అది వెంటాడుతూనే ఉంటుంది, మనకు కనిపించదు. ఇప్పుడు నేను తప్పు చేశానని మీకు కనిపించదు, నేను బాధపడుతున్నా సరే మీకు కనిపించదు. ఇలా ఉంటుందని చెప్పడం భారతం యొక్క ఉద్దేశం. ఊరికే రాలేదండి భారతం. అందుకే అది పంచమ వేదం అన్నారు మహాభారతం. అందుకే పెద్దలు ఏం చెప్పారు, తింటే గాలే తినాలి, వింటే భారతం వినాలి. ఎందుకు ఆ పదం వాడారంటే ఆ భారతం వినడం ద్వారానే ఈ కలియుగంలో మన జీవన పోరాటంలో ఏది మంచి, ఏది చెడు, ఏది సత్యము, ఏది హత్యము, ఏది ధర్మము, ఏది అధర్మము, అధర్మం అయితే ఎటువంటి ప్రలోభాలకు లొంగితే ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతుంది అనే విషయం తెలపడమే మహాభారతం యొక్క ఉద్దేశం. 4 వేదాలు మనం చదవలేము, అర్థం కూడా కాదు. భరద్వాజ మహర్షికి వేదాల సారమంతా గుట్టబోసి పోయామనే 4 పిడికి ఇస్తే కూడా చదవలేకపోయాడు జీవితాంతం. కొన్ని వేల సంవత్సరాలు జీవించాడు. అందుకని వేద సారంతో మనకు అర్థం కాదు కాబట్టి మహాభారతం అందించాడు వేదవ్యాసుడు. దీని ద్వారా నీ జీవిత సత్యం తెలుసుకో. వాలికి మధ్య రామాయణాన్ని అందించాడు. దీని ద్వారా ధర్మాన్ని తెలుసుకో.
అది గుర్తుపెట్టుకుంటే అవన్నీ పుట్టింటి పురాణాలండి, పక్కింటి పురాణాలండి, అది నమ్మశక్యం కాదు అంటాం. నమ్మశక్యం అవుతుందా కాదా ప్రయోగం చేసి చూస్తే తెలుస్తుంది. ప్రయోగం చేయకూడనే అది అసత్యం ఎలా చెప్పగలుగుతాం మనం? అందుకని మనుషులంతా ఇలా ఉంటారు, మనకు కనిపించదు కాబట్టి మహాభారతం మనకు వచ్చింది. అంటే అది తెలిసిన తర్వాత జీవితానికి ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది అనే విషయం మనకు అవగతం అవుతుంది. అప్పుడు సత్యము ధర్మము వైపు మన మనసు మలుతుంది, అంటే దాని యొక్క ప్రయోజనం తెలుస్తుంది. సత్యమేవ జయతే, ఎందుకు ప్రజలు ఆ పదం వాడారు? నిజ నిప్పు లాంటిది, ఎప్పటికైనా అదే శాశ్వతము అని మనిషికి ఎప్పుడు చెప్తున్నప్పుడు దాన్ని స్థిరత్వం ఏర్పడుతుంది. అందుకు స్వాధ్యాయ ప్రవచనాక్షం. ఎందుకంటే మన మనసు కాదు ఇప్పుడున్నంత క్షణం మన మరుక్షణం ఉండదు. అందుకంటే మళ్ళీ దారి తెచ్చుకోవడం కోసంగా అభ్యాసం చేయాలి. మన చంచలం కృష్ణ అన్నాడు అర్జునుడు. ఇంత చెప్పావు బాగానే ఉంది, నాకు చంచలంగా ఉంది, అభ్యాస వైరాగ్యాల ద్వారా. అంతేగాని మంత్రం చెప్పి తంత్రం చెప్పలేదు కృష్ణ భగవానుడు. ఆ అభ్యాస వైరాగ్యమే ఈ సత్యంగా ప్రయోజనం. అలాగా నాకు తెలిసిపోయి మనం అంటాం, నాకు తెలిసిపోయింది అంటాం, తెలిసిపోయింది అంటాం, తెలిసిపోయింది. అదే అర్జునుడికి భగవద్గీత చెప్పిన తర్వాత నీకు ఏం అర్థమైందని అడుగుతాడు. అర్థమైందని చెప్పాలా లేదా కాదనని చెప్పాలా? ఏం చెప్పాడు? నా మోహం తొలగింది అన్నాడు. అది సరైన మాట. అర్థమైన గుర్తు ఏంటి? నాలో మోహం తొలగింది, అది విన్నాను, గుర్తు ఏమిటి? చదివాను, గుర్తు ఏమిటి? మనలో భావాలు సరిచేయబడ్డాయా లేదా? నేను బాగా విన్నాను, బాగా చదివాను, బాగా చెప్పాను. వీటంటే అర్థం ఏంటి? జీవితం యొక్క మూలం ఏమిటి, లక్ష్యం ఏమిటి, దాని గురించి ఆలోచించు. అలా ఆలోచిస్తేనే నీకు ఆనందం కలుగుతుంది, సంతృప్తి కలుగుతుంది, ప్రశాంతత కలుగుతుంది. ఈ మూడే మనిషి యొక్క లక్ష్యం: ఆనందము, సంతృప్తి, ప్రశాంతత. ఈ మూడు కోరుకోకున్నవాడు ఎవడైనా ఉంటాడా? మనిషి అన్న ప్రతివాడు ఈ మూడు కావాలి కోరుకుంటాడు. కాకపోతే ఆ మూడు ఎక్కడ ఉంటుందో అన్వేషించలేకపోతున్నాడు. బాహ్యమైన వస్తువుల్లో ఉందని భావిస్తున్నాడు. బాహ్యమైన వస్తువులని భావించేది టెంపరవరీ, కాస్త ఆనందంగా అనిపిస్తుంది అంతే. ఇప్పుడు చెమట పడుతుంది, ఫ్యాన్ వేసుకున్నాం, చాలేదు ఏసీ వేసుకున్నాం, కాసేపు తర్వాత ఏసీ ఆఫ్ చేస్తున్నాం. మరి ఇప్పుడు ఆనందం అనిపించింది, అప్పుడు ఎందుకు దుఃఖం అనిపిస్తుంది నీకెక్కడ? అంటే ఆ ఏసీ కావచ్చు, కొలది కావచ్చు, టెంపరవరీగా నీకు సుఖాన్ని అనిపిస్తుంది. కాబట్టి శాశ్వతమైనది ఏంటి అనే దాని గురించి నువ్వు అన్వేషించు. మరి దాన్ని పొందాలంటే ఏం చేయాలి? మనసులోకి అనవసరమైన విషయాలు జొరపడకూడదు. అవసరమైన జొరపడచ్చు, అనవసరమైన జొరపడచ్చు. మనకు అవసరమైన ఏంటి? మొట్టమొదట తిండి, బట్ట, గూడు, ఈ అవసరం. తర్వాత బాధ్యతలు, ఈ అవసరం. వీటి గురించి ఆలోచించు. వీటి గురించి ఎంతవరకు ఆలోచిస్తున్నాము, ఇవి కాకుండా ఎంత మేరకు ఆలోచిస్తున్నాం. మనం టైం టేబుల్ వేసుకోవాలి. నిద్రలేస్తానే మన అవసరాల కోసం ఎంత ఆలోచిస్తున్నాం, అనవసరమైన వాటి కోసంగా ఎంత సమయాన్ని మనం ఖర్చు పెడుతున్నాం. ఇక్కడ ఆలోచన లేకపోవడం వల్లనే అది ఇప్పుడు మనకు అవసరం వచ్చేది కొంత సమయం, అనవసరమైన కోసం ఎక్కువ సమయం మనం కేటాయిస్తున్నాం కదా. ఆ కేటాయించే సమయం అంతా కూడా ఎంత వృధా అవుతుంది, ఎంత శక్తి పోతుంది అని ఎవరైతే ఆలోచిస్తుంటాడో వాడు సరైన గమ్యాన్ని సరిచికటంగా చేరగలడు. మరి మన అనవసరంగా ఆలోచించే విషయాలు ఏమైంది చెప్పండి? మన గురించి మనం ఆలోచించడం తక్కువ, ఎదుటివాడి గురించి ఆలోచిస్తాం. ఎదుటివాడు ఏం ఆలోచిస్తున్నాడో ఆలోచిస్తుంటాం. మరి దానివల్ల ఏం ప్రయోజనం ఉందా అని ఆలోచించాం. ఏదో కాసేపటికి ఏదో ఆనందం ఉన్నట్టుగా నీకు అనిపిస్తుంది అంతే.
అంటే అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం, మాట్లాడడం మొట్టమొదట మాను. మనం అనవసరమైన వల్ల మనకి ఉపయోగమా అని ఆలోచించే సామర్థ్యంలో అడగంటిపోతాం. ఒక పని చేశామని ఫలితం కావాలి, దానికి ఏ ఫలితం ఉంటుంది అని ఆలోచించే స్వభావాన్ని భరద్వాజ మహర్షి పెంచున్నాడు ఇక్కడ. మరి ఇవన్నీ కూడా అంటే ఇతరుల గురించి ఆలోచించడం వల్ల, అది ఇష్టం వల్ల కూడా కావచ్చు, ద్వేషం వల్ల కూడా కావచ్చు, అసూయ వల్ల కూడా కావచ్చు. నాకు ఒక ఇష్టం అనుకోండి, వాళ్ళ గురించి ఆలోచిస్తుంటా, వాళ్ళు ఎట్లా పిల్లాడు, ఏం చేస్తుంటాడు, ఏమో జరిగిందా, ఇట్లా ఆలోచిస్తూ ఉంటాను. దానివల్ల మనకేం ఉపయోగం ఉంటుంది? కాబట్టి ఇష్టము, అయిష్టము, అసూయ, వీటి వల్లే ఆలోచన పరంపరలు ఉంటుంది. ఇప్పుడు మా పాప బయలుదేరింది బెంగళూరుకి బస్సులో. మా బాబట్టి ఇష్టం, అక్కడంతా నిద్రపోకుండా ఉంటాను. ఏమైనా ఉపయోగం ఉంటుందా? అవసరం అనవసరం? అది బస్సు ఎక్కిచ్చేసినాము, ఫ్యాన్ కాలుతుంది, ఏమవుతుంది? ఏమవుతుంది అవుతుంది. అసలు నిద్రపోగలుగుతానా? నిద్రపోలేడు. ఇష్టం వల్ల, వల్ల కూడా కావచ్చు. వాడు పైకి ఎదిగిపోతున్నాడు అనుకోండి, ఎదిగిపోయేవాడి మీద ఈర్ష్యకుంటాను. వాడు ఎదిగిపోయేవాడు నువ్వు ఎదిగిపోతావు అనుకోండి, నీరు లుసుగుందా అని చూస్తా కూర్చుంటా నేను. చిన్న పొరపాటు చేశారనుకోండి, దాని బోతలు పెట్ట, అది మనకి చెప్తా. ఎటువంటి వాడికైనా, ఎంత సద్గుడైనా చిన్న బలహీనత ఉంటుంది. ఆ బలహీన బయటపడేందుకేమే, అబ్బా నేను చెప్పలే, వాడు అట్టా కూడా అనిపిస్తాడు. వాడికి ఇది కావాలండి, వాడి లోపల గుబులు ఉంది, వాడి పేరు కావాలండి, ప్రఖ్యాతులు కావాలండి. పైకి మాత్రం అలా చెప్తూ ఉంటాడు. ఒక పక్షిగా అన్నాడండి, ఒక ద్రౌపది చనిపోయారు. చనిపోయిన తర్వాత వచ్చి కూర్చున్న తర్వాత ఆయన అంటాడు, ఈయన రోజు పేపర్లో పడుతున్నాడు కాబట్టి ఇట్లా జరిగింది అన్నాడు. రోజు ఈయన కూడా పేపర్లో పడుతున్నాడు కాబట్టి ఇలా జరిగింది. రేపు ఆ దిష్టి దగ్గర కావాలనుకోండి అనిపించాలన్నమాట. దిష్టి తెలియదు కాబట్టి అట్లా అది రుచిగానే ఉంటుంది తినే వాళ్ళకి, నిజమే కదా అనిపిస్తుంది కదా. పోనీ దానివల్ల అతనికైనా ఉడుకుతుందా, వీడికి ఏమైనా పోతుందా? వాడికి పేరు పోదు, వీడికి పేరు రాదు, ఏం ఉపయోగం ఉంటుంది? అందుకే మహాభారతం చెప్పాడండి. అందుకే మహాభారతం ఎందుకంటే పెద్దలు చెప్పారు ఇదే. అదేవిధంగా కంసుడు, అదేవిధంగా హిరణ్యకశిపుడు, ఇట్లా ఇవన్నీ ఎందుకు మన పెద్దలు అందించారంటే జీవిశక్తి తెలుసుకుంటాను ఉద్దేశంతో. కానీ ఆ ప్రయత్నం ఏదో, ఇప్పుడు నేను చెప్పాను నిన్నే చాడి అనుకోండి, ఆ ప్రయత్నం ఏదో నా వృద్ధి కోసం నేను పాటుపడచ్చు కదా. పాటుపడితే ఎంత ఉపయోగం ఉంటుంది? అదే రమణ మహర్షి అంటాడు, నీ ముడ్డు కింద 1,00,000 సమస్యలు ఉన్నాయి, ఇతరుల గురించి సమస్యలు ఆలోచిస్తున్నాయని అన్నాడు. మనకి మన సమస్య గురించి ఆలోచించు, మనకి సమస్య లేకుండా ఎలా ఉంటుంది? దీన్ని పరిష్కారం గురించి ఆలోచించు. కానీ ఎదుటివాడు ఏం చేస్తున్నాడా అనే ఆలోచనే మళ్ళీ ఉంటుంది. అది అంతటి అవివేకం అంటారు దాన్ని. ఈ విధంగా ఆలోచించుకుంటూ మన మనసు విమర్శ చేసుకుంటూ పోతున్నప్పుడు మాత్రమే అసూయ ద్వేషాలు తొలగిపోతుంది, మనసు ప్రశాంతం ఏర్పడుతుంది. అసలు ఎందుకు ధర్మంగా ఉండాలంటే ఎందుకు ధర్మంగా ఉండాలి, నేను ప్రశాంతంగా ఉండాలంటే ఇతరులను ప్రశాంతంగా పెట్టాలి. మరి అసలు ప్రశాంతంగా పెట్టాలంటే ఏం చేయాలి? మీరు అశాంతి కలిగించాలనుకోండి, మీరు దౌర్జన్యం పెరిగింది అనుకోండి, నాకు గుబులుగానే ఉంటుంది. మరి వాడిని కొట్టుకొని డబ్బులు తీసుకున్నాము, వాడు రేపటి మనం ఏమన్నా చేస్తాడేమో, మనకు ప్రశాంతం ఉంటుందంటారా? అందుకే ధర్మో రచిత అని పదం చెప్పాడండి. ఎందుకు మనం ధర్మంగా ఉండాలంటే మన కోసమే, నా కోసమే ధర్మంగా ఉండాలంతే. అని ఎవడైతే తెలుసుకుంటాడో, సత్యం తెలుసుకుంటాడో అరాచకాలకు తావుండదు. ఇప్పుడు సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఒరే అదే మన డబ్బు పోతే ఎలా ఉంటుంది వాళ్ళకి? నా డబ్బు పోతే నాకు బాధ ఉండదా? మరి ఎదురు బాధపడతాను అనుకున్నప్పుడు ఆ తప్పు ఎలా చేయగలుగుతాడు వాడు? అది ఇక్కడ మనకి ఈ ధర్మాధర్మం తెలియజేసేది భరద్వాజ మహర్షి ఉద్దేశం. అలా చేసుకున్నప్పుడు అది అశాసనం తెలిసిన తర్వాత, అది పరిజ్ఞానం తెలిసిన తర్వాత దానికోసం మనం పాకులాడటం.
చిన్నప్పుడు మేము ఏం చేసామంటే సిగరెట్ పెట్టు అగ్గిపెట్లు ఉంటాయి, కాలిపెట్లు, అగ్గిపెట్లు బొమ్మలు ఉంటాయి, అవన్నీ ఏరుకునేది, ఏరుకుని దాన్ని ఆడుకునేది. పెద్ద తర్వాత దాని గురించి పాల్గొడుతున్నా పిచ్చి పడతా అంటాం. లౌకికమైన విషయాలన్నీ కూడా అవే. మరి అది తెలుసుకున్న తర్వాత నీ జీవితం ఎలా ఉండాలి, లక్ష్యం ఏర్పరచుకో. కొంచెం నేను ధర్మంగానే ఉన్నానంటారు. ఏమన్నా ఉద్యోగం పోతున్నా, టయానికి పోతున్నానండి, టయానికి ఉద్యోగం ఛార్జ్ చేస్తున్నానండి, అది ధర్మం కాదు. ధర్మం అంటే అధర్మం అనే ఆలోచన రాకుండా ఉండడమే ధర్మం. అది నీ డ్యూటీ. ధర్మం ఎట్ట అవుతుంది? నువ్వు డ్యూటీ చేస్తున్నావు అంతే. అంటే వాడు ధర్మాత్ముడు కానీ పెద్దలు చెప్పారండి, నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావు. ఆ డ్యూటీలో నీ భావతరంపై ఎలా ఉన్నాయి? డ్యూటీ చేస్తున్నా, అధర్మం అనే ఆలోచన రాకుండా ఉండగలుగుతున్నారా? అంత ఎందుకండి, ఆఫీసుకి పోతున్నాం, ఆడ పేపర్లు ఉన్నాయి, మా పిల్లవాడి హోంవర్క్ కావాలని చెప్పేసి ఆ పేపర్ తీసుకుంటున్నా, అయితే ధర్మంగా పోతున్నా అంటున్నాను. అది ప్రభుత్వ ఆస్తి కదా, అది నీ సొంతాన్ని వాడుకుంటు అనే ఆలోచన రాకుండా ఉందా? అందరూ ఎత్తుకొని పోతున్నారు కదండి, మంచిగా ఉంది. ఇంకా మాట్లాడి మనం ట్యాక్స్ కడతాం కదా, ట్యాక్స్ కడతాం కదా, సత్యం ఉంది అని సమర్థించుకుంటాం. ధర్మం అందుకే ఇప్పుడు అధర్మం అనే ఆలోచన రాకుండా ఉండడమే ధర్మము. వాడిని ధర్మాత్ముడు అంటారు. అంటే డ్యూటీ సక్రం చేసిన ధర్మతో ఎలా అవుతాడు? భయపడిపోతున్నావు. డ్యూటీకి సక్రంగా పోతే పై ఆఫీసు తెస్తాడు కాబట్టి పోతా ఉన్నాం, లేదా రిమార్క్ వస్తే పోతా ఉన్నాం. నేను డ్యూటీ సక్రంగా పోతున్నా అంటాను మళ్ళీ నేను. అంటే ఇక్కడ ధర్మాధర్మాలకి వివరించుకున్నాడు భరద్వాజ మాస్టర్. ఇక్కడ అధర్మంగా రాకుండా ఎవడంటే వాడు ధర్మాత్ముడు. అధర్మం అనే అధర్మం చేయాలనే ఆలోచన తలంపులోకి రానివాడే ధర్మాత్ముడు. చేయడం కాదు, ఆ ఆలోచన లోపల రాకూడదు, మనసులో కూడా భావంలో కూడా. అదే ధర్మ వ్యాధుడు. అది ఇక్కడ కొంచెం వచ్చి తల సర్దుకోవడం కాదు, అసలు రాకుండా ఉన్నాడు. వచ్చినాకే సత్సంగం వల్ల పొరపాటు రాగే చెప్పాడు, సత్సంగం చెప్పాడు, పేపర్ చేసి అది పక్క ఎదుర్కొంటుండే కాదు. ఆలోచన రాకుండా వాడు అటువంటి వాడు ధర్మాత్ముడు. కాబట్టి ఇక్కడ అధర్మం అనేది తలంపులోకి రానప్పుడు వాడు ధర్మాత్ముడు అంటారు. ఇప్పుడు అధర్మమైనది ఏదో ధర్మమైనది ఏదో మనసుకు తెలిసి అధర్మాన్ని నిగ్రహించి ధర్మపదంలో జీవించగలుగుకుంటూ నువ్వు జీవితం సాగించాలి. కాదా? అది అలా చేసుకుంటూ పోతుంటే చివరికి ఏ స్థితికి వస్తుందంటే అధర్మం అనేది తట్టకుండా ఉండే స్థితికి అది తీసుకొస్తుందంటే. అంటే చేయగా 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 మనసంతా ధర్మంతో నిండిపోయింది అనుకోండి, ఇంకా అధర్మం అనేది చోటు ఉంటుంది. అప్పుడేమవుతుందంటే అహింస వైపు మనసు మలుతుంది. సకల జీవులు ఒక ప్రాణిని కొట్టి చేస్తున్నదే ఆహారం తీసుకుంటారు కదా, అటువంటి ఆలోచన కూడా రాదు. అట్టి ధర్మం నిలిచినప్పుడు మాత్రమే మనసు ప్రశాంతత కలుగుతుంది. ధర్మం ఎందుకు ఉండాలంటే మనసుని ప్రశాంతి తెచ్చుకోవడం కూడా ధర్మంగా ఉండాలి. అలా లేదంటే నువ్వు అశాంతిగానే ఉంటావు. కాబట్టి ఇక్కడ గత సదనం గాఢ నిద్రలో మనం ప్రశాంతం అనుభవిస్తున్నాం, ఏ ఇంద్రియాలు పనిచేయనప్పటికీ కూడా. మరి మెలకులో ఎందుకు ఉండము అంటే చొట్టి చెప్పారు, చొట్టి అడుగు. ఆ చొట్టులో నీళ్ళు కదలకుండా ఉంటే చొట్టి అడుగు కనిపిస్తుంది, ఆ చొట్టి అడుగే ప్రశాంతత. ఆ నీళ్లు మనస్సు, ఆ చంచలంగా ఉన్నప్పుడు చొట్టి అడుగు కనిపించదు. అందుకని ఆ చలనం లేకుండా మనసు స్థిరత్వం చేసుకోవడం కోసంగా నువ్వు ప్రయత్నించి. అందుకని ధర్మంగా ఉన్నాడు ఎప్పుడు కూడా దేనికి భయపడాడు. వాడికి తెలుసు ధర్మమే గెలుస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మాస్టర్ గారు ఇలా ప్రవచనాల ద్వారా మనకు అందిస్తున్నాడు.
ఇప్పుడు మనిషి సంఘజీవి, తిండి బట్ట గుట్ట గూడు కావాలి. ఈ తిండి బట్ట గూడు వీడొక్కడే చేసుకోగలడా? గూడు కట్టేవాడిని కొట్టి నేను సంపాదించానంటే నా గూడు కావాలంటే ఎవరు చేస్తారు? అప్పుడు ఆ గూడు కట్టేవాడికి ధర్మం ప్రకారంగా వాడికి ఎంత ఇవ్వాలనో అంత ఇచ్చుకుంటూ వచ్చాడు అనుకోండి, వాడు ఆనందంగా ఉంటాడు, వాడు సంతోషంగా ఉంటాడు, వాడు పని చేస్తాడు. వాడు పని చేసినప్పుడే నేను ఇల్లు కట్టుకోగలను. అర్థమే అనుకుంటాను ఇక్కడ. అలాగే ప్రతి ఒక్క వ్యవసాయం అనుకోండి, వాడు భూములన్నీ కొట్టేశాడు అనుకోండి, నాకు పండించేవాడు ఎవడు? నేను భూమి పెట్టి ఏం చేసుకుంటాను? నేను ప్రతి 10 ఎకరాలు భూసామండి. పనులకంతా నేను మోసం చేసి వాళ్ళు వడ్డీలకు ఇచ్చాను, వాళ్ళకి కట్టలేదు, వాళ్ళ భూమిని నాకు కూడా ఇచ్చాను. నాకు పని చేయాలంటే వాళ్ళు రారు, ఏం చేసుకుంటారు భూమిని? అందుకు ధర్మం ఉండాలి. నువ్వు ధర్మంగా ప్రసాదం ఉండాలంటే ఎదుటి వాడిని ధర్మబద్ధంగా నువ్వు ప్రవర్తించు. అదే పరహితం పుణ్యం, పరపీడనం పాపం. భారతంలో ఉన్న సిద్ధాంతం అంతా సిద్ధాంతం అంతా ఈ 2 వాక్యాలనే ఉంటుందండి ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనకి జీవించడానికి కావాల్సినందుకు ప్రయత్నం చేసుకుంటూ తృప్తి స్థానం పొందడానికి ప్రయత్నించాలి. మన అవసరాలు తీసుకోవాలి. అందుకండి అవసరమా అనవసరమా ఆడంబరమా? ఒక వస్తువు కావాలనుకున్నాకండి, అవసరం ఉందా? అనవసరం తీసుకుంటున్నామా? ఆడంబరం కోసం తీసుకుంటున్నామా? ఆడంబరం కోసం తీసుకుంటాం. అవసరం ఉండదు, అది పక్కనోడు కొంటున్నాడుగా నేను కొంటాను. అట్లా ప్రతి ఒక్క విషయాన్ని ఆలోచించుకున్నప్పుడే నీకు ప్రశాంతత ఉంటుంది. కాబట్టి వాటి కోసం ప్రయత్నించిన తర్వాత, తిండి గుట్ట పడిన తర్వాత తక్కిన సమయం అంతా కూడా మనసును నిగ్రహించడానికి ప్రయత్నం చేయి. అవసరమైన వాటి కోసం అనవసరమైన వాటి నుంచి అవసరమైన వాటి కోసం నువ్వు ప్రయత్నించు. అప్పుడే నువ్వు ఆనందంగా ఉండగలవు. ఇప్పుడు దర్జా అంతస్తు హోదాల కోసమే కదండి అధర్మం ప్రబలుతుంది. వాడికి కావాల్సిన అవసరాల కోసంటే అధర్మం చేసిన అవసరమే ఉండదు. గుర్తింపు కోసము, కీర్తి కోసము, అధికారి కోసము, హోదా కోసము ఉన్నప్పుడు నేను సంపాదన చావదు, నాకు హోదా కావాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? నేను అధర్మం పట్టించాల్సిందే, తప్పదు. అవసరం వాళ్ళని ఆలోచించలేకపోతున్నానే. మరి ఇలా ధర్మం కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు వాటి కోసం ప్రాకులాడడం తగ్గిపోతుంది. మనకే ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇంతకుముందు లౌకిక విషయాల పట్ల, లౌకిక వ్యవహారాల పట్ల మన మనసు ఎలా ఉంది? మన నలుగురిలో చెప్పుకుందాం. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఆలోచిస్తున్నాం, ఇది అవసరము, ఇది అనవసరము, దానిలో కొన్ని వెళ్ళకూడదు, దాని పెట్టే సమయం ఉంది, దీన్ని ఖర్చు పెడదాం. ఇది అవసరమైన వాటికి. ఇప్పుడు మనకు అవసరం ఏంటి? జీవితంలో తృప్తి, శాంతి, ప్రశాంతత కావాలి. అది ఎక్కడ జరుగుతుంది? మనలోనే జరుగుతుంది, మనలోనే ఉంది. మనలో ఉండాలంటే, మనం ప్రశాంతత తెచ్చుకోవాలంటే దానికి తగ్గిన ఏర్పాట్లు మనం చేసుకోవాలి. ఎందుకు దేవాలయం వెళ్ళమంటారంటే ఇందుకే, ఎందుకు సత్సంగం వినమంటారంటే ఇందుకే. అలా చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది, మనో నిగ్రహము కలుగుతుంది, వివేకము కలుగుతుంది. ఈ 3 ఎప్పుడైతే ఉంటుందో, వ్యక్తులు మేల్కొంటుందో, అప్పుడు సమాజ శ్రేయస్సు దానంతటిదే వచ్చేస్తుంది. నువ్వు ప్రయత్నం చేయబడలే. ఈ 3 ఎప్పుడైతే కలుగుతుందో ముందు వ్యక్తి బాగుపడతాడు, సమాజ శ్రేయస్సు దానంతటిదే వస్తుంది. దీనికి పెద్ద ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి, మనం గాంధీ మహాత్మ చెప్పుకుంటే చాలండి. ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, వివేకము. గాంధీ ఎక్కడెక్కడో దూరాన్ని కూర్చొని సత్యాగ్రహం అన్నాడు. ఉప్పు సత్యాగ్రహం అన్నాడు. మరి దేశమంతా కూడా ఎందుకు చేసింది? వాడికి చెప్పాడు, వచ్చామన్నా మీరు చేయండి, మీరు చెప్పలేదు, నిరాహార్యం చేశాడు అనుకున్నాం. ఆయన చెప్పాడు చేయమన్నా, ఎందుకు చేశాడు? ఈ 3 ఆయనలో ఉంది కాబట్టి. అలాగే ఈ 3 ఎవడో అవలంబించుకుంటాడో సమాజ దాంతో కలుగుతుంది. ఈ 3 మనకు అలవడం కోసమే
భగవంతుడు మానవ రూపంలో అవతరించింది. ఈ కలియుగంలో షిరిడి సేవ అవసరం జరిగింది. అది ఆ తత్వాన్ని భరద్వాజ మాస్టర్ గారు మనకి ఆయన జీవితం ద్వారా అందించాడు. ఎంత మేరకు కొంత మేరకే, కానీ కొంతైనా సమాజ దేశం బాగుపడుతుంది కదండి, కొంత తగ్గింది కదా. అలా తగ్గించుకుంటూ పోతుంటే తర్వాత జనరేషన్తో కూడా ఇలాగే కంటిన్యూ అవుతారు కదా. కొన్ని సంవత్సరాలకు, 1,00,000 సంవత్సరాలకైనా సమాజం మారుతుంది కదా. స్వాతంత్ర కోసంగా గాంధీ మహాత్ముడు ఇచ్చాడా? ఆయన ఒక్కడ వల్ల అయితే అంతకు ముందు కొన్ని వేల ఎంతమంది త్యాగాలు చేశారు. వాళ్ళు లేరు, ప్రాణాలను నిలిపారు. కానీ వాళ్ళ ప్రయత్నం అంతా అలా చేయగా ఆ శక్తి అంతా ఒక వ్యక్తి రూపంలో పనిచేసాడు. ధర్మం కూడా అంతే, నువ్వు చేసుకుంటూ పోతున్నాడమే. చెట్టు నాటిన వాడు ఫలితం అనుభవిస్తాడా? చెట్టు నాటి ఫలితం అనిపించాడు. కాయలు మాడికాయలు వాళ్ళు తినడు, కొబ్బరి దేవుడు తినడు, ఎవరు తింటాడు? ఆ తినేవాడు అబ్బా ఏ పుణ్యాత్ముడు వేశాడు రా, మరి ఆ ఫలితం వస్తుంది రాదంటారా? అందుకని నువ్వు ప్రయత్నం చేసుకుంటూ ఉండు, అభ్యాసం చేస్తూ ఉండు. మొత్తం కష్టంగానే ఉంటుంది, కానీ ఎంత అసహ్యమైన పని అయినా చేయగా ఇష్టంగా మారుతున్నారు కదా. అసహ్యమైన పని మాట్లాడుకుంటాను అంట, అసహ్యమైన పని అది అంటే చేయగా అదే ఇష్టంగా మారిపోతుందా లేదా? సరే దాని పక్కన పెడదాం. చిన్నప్పుడు పిల్లవాడికి 4 కారం వేస్తే ఆ అబ్బాని ఊసేస్తా ఉన్నాడు. అట్టని అమ్మ ఏమైనా ఊరుకుంటుందా? కారం మెల్లమెల్లగా అలవాటు చేసిన తర్వాత కారం లేకపోతే ముద్ద దిగదు. ఇది కూడా అంతే, ధర్మం కూడా అందుకే అండి. ఒకేసారి ఏది మనం ఈ శరీరానికి ఎక్కించలేము, మనసుకి ఎక్కించలేమండి. నేను అందుకే మనం చెప్పాను, మనం ఇప్పుడే పుట్టాము అని మనసు బాగా లోతుగా పెట్టుకోవాలి. మనం ఇప్పుడే పుట్టాము, మెల్లమెల్లగా ప్రయత్నం చేయాలి, బోలబడాలి, దోగాడాలి, మెల్లగా నిలబడాలి, తప్పటడుగులు వేయాలి. ఒక్కొక్క పనికి ఒక్కొక్క జన్మ వేసుకుందాం, లేదా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క జన్మ వేసుకుందాం. ఒక పని కూడా ఒక్కొక్క అడుగు ఒక జన్మ వేసుకోవాలి. మరి ఎన్ని జన్మలైతే 2K లో పాల్గొంటున్నాడు, అది మర్చిపోతున్నాం. ఈ జన్మేనే ఫలితం అయిపోయినా మనం భ్రాంతిని పడిపోతున్నాం అంతే. ఏదైనా సత్సంగాలు ప్రవచనాలు చెప్పేటప్పుడు అలా కాలేమరా నాయన. 10,000 సంవత్సరాలు 30,000 సంవత్సరాలు తప్ప చేశాడు విశ్వామిత్రుడు. కానీ తర్వాత 10,000 సంవత్సరాలు చేస్తే తర్వాత ఆ తపస్సంతా రాముడికి ధారపోస్తే బ్రహ్మశ్రేయాడు. మరి అటువంటి వాళ్ళ పరిస్థితి, మన పరిస్థితి ఏమిటిది? ఇక్కడ ఆలోచించు. అంటే ఇలా ఆలోచించడం చెప్పడం అలవాటు అవుతుంది. స్వాధ్యాయ ప్రవచనేత అన్నాడు, మళ్ళీ అది కూడా చెప్తున్నాడు. తెలుసుకున్న సత్యం, తెలుసుకున్న ధర్మం, దాన్ని పరిశోధించు. అది ఎంత మనకు ఉంది అని ఆలోచించు, దాన్ని చదువు, దాన్ని 10 మందికి చెప్పు. అంటే 10 మంది ప్రశ్న దేవరా వాళ్ళు బాగుపడతారులే సార్, పక్కన పెట్టు. నీకు నీ విశ్వాసం దృఢపడుతుంది. చెప్పేది 4 విషయాలు దృఢపడుతుంది. వాళ్ళ సంగతి నీకు అనవసరం. అందుకు స్వాధ్యాయ ప్రవచనం అని చెప్పి భగవద్గీతుడు చెప్పాడు. అంటే ఏంటి? అందుకే పెద్దలు నిజమైన జ్ఞానాన్ని గురించి అన్వేషించు. అలా వీటంతా నాకు ఆసక్తి లేదండి అంటాడు నా బోటిగాడు. అంటే ఏంటి? నీకు సంతృప్తి ఉంటే నీకు ఆశలే వద్దా, ప్రశాంతత వద్దా? ఏదండి నాకు అసలు వీటి మీద ఇంట్రెస్టే లేదండి అని చెప్పేవాడు వింటుంటాం మనం. అంటే వాడి ఉద్దేశం ఏంటి? చూసేది అక్కర్లేదని వాడు అర్థం. నేను చెప్పాను ఇంతకుముందు, ఇంటి ఆశించాలని అది తీరకుండా పోతే ఏ బాధ లేదు. మందికి రోగం తగ్గుతుంది, డాక్టర్ పోతే అన్ని ఎక్కడ తీస్తాడండి, ఎందుకు వచ్చిన గొడవ అని బదవాళ్ళు మాత్రం వేసుకుంటే ఎట్లా ఉంటుందమ్మా? డాక్టర్కి పోతే ఏ మాత్రం వేసుకుని చెప్తాడు ఆయన. అలా కాకుండా నువ్వు ఏదో మాత్రం వేసుకోబోతే ఆ తలపై మోకాలు నొప్పి వచ్చా, మోకాలు నొప్పి నడుము నొప్పి వచ్చా, ఆడైపోతే పోయి మా ఇంత దిష్టి డబ్బు ఖర్చు అవుతుంది అనుకుంటే ముందు లోపం తెలియాలి కదా. సత్సంగంలో పోతే కదా మన లోపల తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుందండి?
ఆ చేసుకోకుండా ఇలాగ జీవితం చిరస్థితికి వెళ్ళిపోతావా? మనం చూడం కదా, ఇదొక భాష అన్నమాట, మనం చూడం కదా. అప్పుడు మనం చూస్తామా, అంటాం. మనకి కష్టం వచ్చినప్పుడు నా కర్మ అంటాం. మనం ఏదైనా ఇబ్బంది పడుకో, వాడి కర్మ అంటాం. మనం ఆడవాడి కర్మ అన్నావు, ఇది నా కర్మ అన్నావు, మరి దాని మీద నిలబడి ఉన్నావా? అది లేదు. మనం అంటే ఎంత లోతుగా మాస్టర్ గారు చదువుతున్నాండి ఇక్కడ. మామూలుగా కాసేపు కూర్చున్నాను అనుకోండి, అది బయటికి పోవాలనిపిస్తుంది కదండి, ఎందుకని ప్రశాంతత కోసం. మరి అటువంటి వాటి కలిసినప్పుడు దీనికోసం ఎందుకు ప్రయత్నం చేయడం లేదు అంటే, ఏదో ఒకటి చేస్తే కదా నువ్వు శాంతి ఉండదు. టీవీ చూస్తూ ఉంటాం, చక్కని చాలా మనస్తా కూర్చుంటాం, అయిన తర్వాత వంటింట్లోకి పోతాం, డబ్బా మూత తీస్తాం, 4 గంటలు లోపల వేసుకుంటాం, మళ్ళీ వచ్చి కూర్చుంటాం. అలానే లేదు అంటే ఎందుకు వస్తామంటే ప్రశాంతి కోసమే కదా. మరి ధర్మం కోసం నువ్వు ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? కాబట్టి నాకు ఇవన్నీ వద్దనుకున్నప్పటికీ వాళ్ళ జీవితంలో అశాంతి కోరుకుంటున్నాను అర్థం. వాస్తవం అదే, నాకు అశాంతి కావాలనుకోని ఇది వద్దుంటాడు వీడు. ఎందుకు నేను పోదామంటే వాడు వాడికి శాంతి కోరుకోవడం, వాడు అశాంతి కోరుకుంటున్నాడు వాడు. కాబట్టి భగవంతుడు ఉన్నాడా, సత్యమా, సగం పక్కన పెట్టడం అంతా వద్దు. నీకు తృప్తి కావాలా, శాంతి కావాలా, అది చూసుకోబోదు. భగవంతుడి పక్కన పెట్టు, అది ఉండి లేకపోతే మనకి ఎందుకు. నీకు తృప్తి కావాలి, శాంతి కావాలి, వద్దా పక్కన పెట్టి, ఆయనకే నష్టం లేదు, సామాన్యునికే నష్టం లేదు, పోయేది మనమే. కాబట్టి అవి పొందాలంటే నువ్వు క్రమశిక్షణతో దాన్ని నువ్వు అభ్యసించు, తర్ఫీదివ్వు. ఎందుకు ఎలా చేయాలో తెలుసుకుంటూ పో. అలా చేయకపోతే నువ్వు మూఢాచారం అవుతుంది. తెలుసుకుంటూ పోతే సాధన, లేకపోతే మూఢాచారం. గుడ్డిగా పోతున్నావు, గుడ్డిగా పోతే నీకు ఉపయోగం ఉండదు. ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, ఆకాశం గురించి లక్షణాలు అడుగుతున్నాడు అనుకోండి, అడుగుతుంటారు కదా మామూలుగా, చాలా మా ఎందుకు ఆట పోతున్నట్టు కనిపిస్తారని. వాడు చెప్పేకుంది ఇంకా ఆసక్తిగా అడుగుతుంటాడు. అదే స్కూల్లో పాఠం చెప్పండి, విసుగ్గా ఉంటాడు. అంటే ఏంటి, ఆ పిల్లలు తెలుసుకోవాలని ఆకాంక్ష, దానివల్లకి మనసు ఆనందం కలుగుతుంది. కాబట్టి ఒకటి సత్యమని విన్నాం, తెలుసుకున్నాం, శ్రేయస్కరమైన చేసి మనకి తెలిసింది, అప్పుడు నమ్మకం కుదిరింది. భగవంతుడు లేదు బాబా అనుకున్నా, లేదు దేవుడు అనుకున్నాం, అయ్యా బాగా దేవుడు నమ్ముకోండి నీకు మంచి జరుగుతుంది, నమ్మాం, చేస్తున్నాము, నమ్మకం కలిగింది, విశ్వాసం దృఢత ఏర్పడింది. అయిన తర్వాత నీ జీవితం ఆనందంగా ఉంటుంది. ఒక మందు ఇచ్చాడండి డాక్టరు, ఈ మందు వేసుకోరా నీ రోగం తగ్గుతుంది అని చెప్పాడు అనుకోండి. ఆ మందు తెచ్చుకుని ఇంట్లో గమని వేసుకోవడమా, వేసుకుంటే తగ్గుతుంది. ఇప్పుడు పుస్తకాలు మహాత్ములందరూ చెప్పారు, విన్నాం, వింటే తగ్గదు, వినిపించుకుంటే తగ్గుతుంది. గ్రంథాలు మా ఇంట్లో చాలా ఉన్నాయి, దాన్ని సారం గ్రహించగలిగితే నీకు ఉపయోగం ఉంటుంది. నేను చదివాను సారం గ్రహించే ఉపయోగం, చదివితే ఏ ఉపయోగం ఉంటుంది? కాబట్టి ఆ మందులను వాడితే ఏదైతే రోగం తగ్గుతుందో, అలాగే మహాత్ముల యొక్క వాక్కుని నీ మనసుకు ప్రవేశించుకోగలిగితే నువ్వు ఆనందంగా ఉండగలవు. అదే రేపు టాపిక్, సద్గురు ఉపదేశము, మాస్టర్ గారి మంత్రం అంట. చూద్దాం అది ఏం ఉపదేశం చేస్తాడు సంగతి. ఇప్పుడు సైన్స్ కూడా అదే కదండి. ఇప్పుడు మన ఆజం సైన్స్ కూడా ఏం చెప్తుంది, ఒక విషయం చూస్తారు, దానికి పరిశోధించి ప్రయోగాలు చేస్తారు, అప్పుడు దానికి రిజల్ట్స్ వస్తుంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ సిద్ధాంతం సరైంది అని డిక్లేర్ చేస్తున్నా లేదా, సైన్సే చూసుకుంటున్నాం. ఇప్పుడు యాపిల్ పండు కింద పడింది, భూమి మీద సెట్ అన్నాడు న్యూటన్, మరి దానికి ప్రయోగాలు చేశారా లేదా? అలాగే ప్రతి ఒక్కటి ప్రయోగాలు చేశారు కదా, మరి సిద్ధాంతం ఇదని తేల్చారు కదా. అలాగే భగవంతుడు ఉన్నాడు లేడంటావు, నువ్వు ప్రయోగం చేయి, నువ్వు చేయి లేడని అంటావు. లేడంటే ఒక వస్తువు ఉందని అర్థం. ఇప్పుడు అదంతా చీకటిగా ఉంది, ఆ వస్తువు లేదండి అంటే అది ఉంది, నీకు కనపడడం లేదు. లైట్ వేస్తే కనపడుతుంది, మనం ఎదుగుతాం, అదే కనబడలేదంటాం. దానికి లైట్ వేసి చూడాలంటే ఇక్కడే ఉంది అంటాం. మళ్ళీ ఆ లైటే జ్ఞానం. కాబట్టి నువ్వు సైన్స్ పరంగా సిద్ధాంత పరంగా చూసుకున్నా, ఆధునిక శాస్త్ర విజ్ఞాన పరంగా చూసుకున్నా కూడా
ఆలోచించడం అలవర్చుకో. అలా ఆలోచిస్తే ఏమిటి, అది సత్యం నీకు తేలుతుంది. ఉపయోగం ఉందా లేదా? అందుకే మరి కొట్టుకుంటాడు, ఆలోచించండి 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 కొట్టుకుంటాడు మాస్టర్ గారు. వివేకానంద అలాగే చెప్పాడు, స్తబ్దుడిగా ఉండద్దు, నీలో ఉన్న ప్రజ్ఞని మేలుకొల్పు, దానికి అభ్యాసం చేయి, సాధన చేయి అని చెప్పేవాడు. ఇలా ప్రయత్నం చేస్తూ ఉంటే మన లక్ష్య సాధన శుద్ధి సిద్ధి కలుగుతాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం? మనిషికి మాత్రమే ధర్మాలు, మిగతా వేటికి ధర్మాలు అంటే మరి మన మనుషులు కామా? అయినప్పుడు అధర్మం ఆ ధర్మం తెలుసుకునే అవసరం ఉందా లేదా? దాన్ని పాటించాల్సిన అవసరం ఉందా లేదా? మూత్ర విసర్జన చేయరాదు అని గోడ మీద ఉంటుందండి. మనం చేస్తే ఫైన్ వేస్తారు, పశువులు చేస్తే ఫైన్ వేస్తారా? అడవి అబ్బా పేడేస్తుంది. మరి వాటికి లేదా ధర్మం, మనిషికి ధర్మం. అందుకని తెలుసుకోవాలండి. ఇక్కడ నాకేమీ అవసరం లేదంటే మనిషి కదా అర్థం. ఇలా అనుకోండి, ఏ మనిషిని అనిపించడం మనిషి కదా అంటున్నాడు. మనం అటువంటి వాడికి ఏం చెప్పగలం మనం అని చెప్పించి, అందుకని ధర్మాధర్మాలు సత్యం మనిషికి మాత్రమే జీవిత గమ్యాన్ని అర్థం చేసుకోగలడు. అర్థం చేసుకున్న తర్వాత నాకు కావాల్సింది ఏదో తీర్మానించుకుంటాడు, దానికోసంగా ప్లానింగ్ వేసుకుంటాడు, దానికోసం ఆచరిస్తాడు. ఎందుకని? తృప్తి శాంతి కావాలని. దానికోసం అన్వేషించుకుంటూ పోతాడు. దానికోసంగా ఏది అడ్డు వస్తుందో దాన్ని నిగ్రహించుకుంటూ పోతాడు. మన ఇంద్రియాలని అదుపులోకి తెచ్చుకుంటాడు. అది రాగం కావచ్చు, ద్వేషం కావచ్చు. అలా తెచ్చుకున్నప్పుడు ధర్మాన్ని నిలబెట్టగలుగుతాడు. అట్టి సామర్థ్యం కలిగిన వాడు మనిషి. ఇక్కడ మనిషి అంటేనే మనసున్నవాడు మనిషి. అదే తాజుబాబు చేతిలో వస్తుందండి. మనిషికి 2 శత్రువులు, 1 కోరిక, 2 కోపం. కోరిక కోపం ఈ 2 శత్రువులు. ఈ శత్రువులని తొలగించుకోవడానికి మనిషికి మాత్రమే సాధ్యం. దేవతలకు సాధ్యం. స్వర్గంలో ఉన్నారనుకోండి, వాడికి ఎప్పుడు కూడా భయంగానే ఉంటాడు, ద్వేషంగానే ఉంటాడు. ఎవడు వెరుక్కోపోతాడు అనే ఉద్దేశంతో. కోపం ద్వేషం కాదండి, కోరిక కోపం. వాటి దాని మీద ఉంటుంది. మరి దానవులకి వాళ్ళకి అట్లాగే ఉంటుంది. మనిషి మాత్రమే ఈ రెండింటిని నశింప చేసుకోగలడు. అంతటి సామర్థ్యం మనిషిలోనే ఉంది. అందుకే దేవతలు కూడా మనలుగా పుట్టాలని తప్పిస్తూ ఉంటారని పెద్దలు అంటారు. అందుకని ఇక్కడ మనసున్నవాడు మనిషి, మనసు లేనివాడు మనిషి కాడు. మనమే అంటాం, ఇలా మనిషి పశువు అంటాం. అంటే అర్థం ఏంటి? మనిషి కూడా లక్షణం నీళ్ళు లేదు కాబట్టి. చూడండి ఎంత చక్కగా వివరిస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ విశ్వాసమా అవిశ్వాసమా కాదండి, అసలు ఉందా లేదా బాగా పట్టుకోవాలంటే పాయింట్. ఇక్కడ నువ్వు విశ్వసించిన అసలు వస్తువు ఉందా లేదా దాన్ని అన్వేషించు ముందు. నీకు నమ్మకం పొందకపోవచ్చు, పక్కన పెట్టేదాన్ని. విశ్వాసంగా పక్కన పెట్టు. అది ఉందా లేదా, ఉపయోగించడమా ఉపయోగించకపోవడమా, అది ప్రత్యక్షంగా నువ్వు దర్శించు. అలా దర్శించే అలవాటు తప్పకూడదు అన్నాడు భగవద్గీత కృష్ణ భగవానుడు. అలా ఆలోచించకపోతే నీకు తమ గుణం రజోగుణం అన్నాడు ఇక్కడ. అంటే మనిషి యొక్క తత్వం ఏమిటి, జీవిత పరమార్థం ఏమిటి, జీవిత పరమా విధి ఏమిటి? 2 ఒకటి కాదు. జీవిత పరమార్థం ఏమిటి, జీవిత పరమా విధి ఏమిటి? విధి లక్ష్యం, లక్ష్యం కోసం నీ డ్యూటీ ఏమిటి? మనిషి యొక్క తత్వం ఏమిటి? ఈ 3 తెలుసుకో. ఈ 3కి ఎవరు ఆలోచిస్తాడో వాడు సాత్వికమైన గుణం కలిగిన వాడు. ఏదైనా మంచి పనులు చేసి సాత్విక గుణం కాదండి. ఎవడు పట్టకుండా ఉంటే వాడు సాత్విక గుణం కాదండి. మొట్టమొదటి ఇది నీ లక్ష్యం పరమార్థంగా తెలుసుకో, దానికి ఏం చేయాలో తెలుసుకో అనే విషయాన్ని కృష్ణ భగవానుడు భగవద్గీతలో సత్వగుణం ద్వారా మనకెంతో వివరించారు. ఆ తత్వాన్ని శ్రీ సాయినాథుడు అసూరుని జయించడం సులువు, ఎందుకు ద్వేషం పెట్టుకుంటావు, ఇవన్నీ బాబా సూత్రుల్లో మనకు వస్తుంది. అట్లా కాకుండా ఊరికే పని చేసుకుంటూ గుడ్డుగా చేసామనుకోండి, ఫలితం స్వల్పం.
35 మార్కులు పాస్ అయితే ఈ కాలంలో ఏం ఉపయోగం అండి? మా కాలంలో 35 మార్కులు వస్తే గొప్ప, పాస్ అయినది గొప్ప. అప్పుడు 60 వచ్చేటప్పటికి తలతో కూర్చుంటుంది ఎవడికో, 60 మార్కులకు 100కి. మేము పాస్ అవ్వడానికి ఇప్పుడు చదివాము, 60 మార్కులు చదవలే. పాస్ ఇది చాలరా అనేది ఉత్తుత్తి మరలు 35, 36, 36 పాస్ పాస్ అయినాం అనమాట. అంటే పరమార్థం తెలియదు మనకు. మంచి మార్కులు వస్తే మంచి జాబ్లో ఉండొచ్చు కదరా, దానికోసం మన డ్యూటీ చేయాలనే ఆలోచన మనకు లేదు. చెప్పారు పెద్దోళ్ళేమో, కానీ మనకి వరకు ఎక్కలే. అని ఉత్తుత్తి మార్కులతో పాస్ అయినాం కాబట్టి ఉత్తుత్తి మార్కులు కూర్చున్నాం. ఇక్కడ విషయం అర్థమన్నమాట. కాబట్టి నువ్వు లక్ష్య కోసంగా నువ్వు ప్రయత్నం చెయ్యి. అందుకే అండి ఇది ఏది సత్యమో మనసులో విచికిత్స అంటాడు. అంటే ఏమిటి? విచికిత్స అర్థం ఏమంటారు దాన్ని తెలుగులో? విచికిత్స నేను పదం వాడేస్తాం. అంటే ఇది తీవ్రంగా ఆలోచించమనే, లేదా తీవ్రంగా పట్టుదల ఉండమనే, తీవ్రంగా క్రమశిక్షణ కలిగి ఉండమనే, లేకపోతే అంకిత భావం కలిగి ఉండమనే, ఏదో ఒకటి ఉంటుంది. విచికిత్స అంటే బాగా ఆలోచించని అర్థం. చికిత్స చెయ్యి అంటారు. అంటే ఇది హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఆ సూపర్ స్పెషాలిటీ విచికిత్స. ఎక్స్రే, స్కాను, ఎంఆర్ఐ అంటారు కదా, ఆ ఎంఆర్ఐ స్కానే విచికిత్స. అర్థమైంది అనుకుంటున్నా. అది తెలుగులో చేసుకున్న మార్కులు. అలా అది సహజంగా ఉండాలంటున్నాడండి మాస్టర్ గారు. పదం ఆగే మాస్టర్ విచికిత్స పదం వాడాడు. అది సహజంగా ఉండాలి, ఏదో కల్పితంగా యాంత్రికంగా ఉండకూడదు. మన జీవితంలో అది జీర్ణించుకుపోవాలన్నమాట. లేకపోతే ఇంత శాస్త్ర పరిజ్ఞానం ఎందుకు ఉంటాయండి? నక్షత్రం ఎలా ఉంటే మనకెందుకు? గ్రహాలు వేస్తుంటే మనకెందుకు? చంద్రుడు ఏం జరిగితే మనకెందుకు అని ఊరుకున్నారా? ఊరుకోలేదు. ల్యాండ్ ఫోన్ కనుక్కున్నాడు, ఊరుకున్నాడా? తర్వాత వైర్లెస్ వచ్చిందా? ఊరుకున్నారా? మళ్ళీ మామూలు సెల్ ఫోన్ వచ్చిందా? ఊరుకున్నారా? అంటే విచికిత్సదా దానికంటే ఇవన్నీ స్మార్ట్, తర్వాత ట్యాబ్ ఏదో వస్తూనే ఉన్నాయి కదండి. అది సహజంగా రావాలి. అది ధర్మం కూడా. అలా చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే శరీర జీవనంగా వెళ్తాం. మనం ఏంటంటే ఈ సైన్స్ వీళ్ళు చెప్పేటప్పటికి ఇదే వీళ్ళ గొప్ప అనుకుంటున్నాం. ఇవన్నీ కనుక్కోక ముందు ఇంతకుముందు మనం విఠలాచార్య సినిమా చూసుకుంటాం. విఠలాచార్య సినిమా చూసారు మీరు ఎప్పుడంటే? పాతాళ వేదిలో మొత్తం హీరో ఎక్కడ పోతాడు, తనకు కనపడుతున్నాడు. అంటే ఏంటి? అప్పుడెప్పుడే ఉంది ఈ దృష్టి. దాన్ని మనం ఒప్పుకోలేదు. ఇప్పుడు విఠలాచార్య పక్కన పెట్టేసి ఇప్పుడు గ్రాఫిక్ అనుకున్న వాళ్ళ పక్కన పెట్టి రెండు పక్కన పెట్టు, రెండు ఒకటే కనిపిస్తే వేరే వేరే కనిపిస్తుందా? అర్థమవుతలేదు మీకు? అలా విఠలాచార్య చేసిన సినిమా, దూరదర్శన్ సినిమాని ఇప్పుడు గ్రాఫిక్స్ చేస్తున్నారు. గ్రాఫిక్స్ నేను కనుక్కున్నా, అంతకుముందు మీరు కనుక్కున్నారు. మీ పేరు చేస్తాం, నా పేరు చేస్తాం, ఆ రెండు ఇక్కడ పెడతాం. ఎవరు కనుక్కున్నారు మీరు చెప్పగలరా? అంటే ఏంటి? ఇవన్నీ వాళ్ళ పెద్దలు ఎప్పుడు తెలిపి ఉన్నారు వాళ్ళు. ఆధ్యాత్మికం అంటే సైన్స్ అంటే అదే మాత్రం అదే చెప్తున్నానండి ఇక్కడ. ఎందుకంటే వారి నిర్వచనం వీరి నిర్వచనం వేరే ఉండదు, అంత ఒకే రకంగా ఉంటుంది. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ మాస్టర్ గారు చెప్పారంటే అనేక మతాలు ఉన్నాయి, అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. ఎవరు ఏ సిద్ధాంతంతో ఎవరు ఏకీభవించరు. నా సిద్ధాంతంతో మీరు ఏకీభవించరు, మీ సిద్ధాంతంతో నేనే ఏకీభవించరు. ఓకే సార్, మీ అనుభవం ఏం చెప్పమంటాను? నేను ఇలా చేశానండి, ఈ మార్గంలో వెళ్ళానండి, మనసు ప్రశాంతంగా ఉందంటారు మీరు. నన్ను అడతారు మీరు, నేను ఈ మార్గంలో వెళ్ళానండి, నా మనసు ప్రశాంతంగా నేను అంటున్నాను. అనుభవం ఇద్దరు ఒకటే, వేరే వేరేనా? ఒకటే. మరి ఎందుకు అంగీకరించలేకపోతున్నావు? మీరు కుండలో వండిన అన్నం అన్నమే,
కుక్కర్లో అన్నం వండిన అన్నం వండమే. లేదు మీరు కుక్కర్లోనే వండాలి, మీరు కుండలోనే వండాలి. దేంట్లో వండితే అన్నమేమో ఉడుకుతా లేదా అనే భావన వచ్చినప్పుడు మత ద్వేషాలు ఎందుకు ఉంటాయండి? ఎక్కువ తక్కువ ఎలా ఉంటాయండి? తారతమ్యం ఎందుకు కనిపిస్తుందండి? ఇంత కన్ఫ్యూజ్ వస్తున్నాడు మాస్టర్ గారు. అంటే ధర్మం ఎందుకు కూడా వివరం చెప్పుకుంటున్నాడు. ధర్మం ఎప్పుడు ఒకటే కదా ఉంటుంది, అది సత్యం అట్లనే ఉంటుంది. మనం దాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. అందుకే మాస్టర్ గారు చూడండి, పాశ్చాత్య దేశంలో మహాపండితుడైన ఒకడు ఉన్నాడట, అదర్టన్ పేరు. దాకి ఒత్తు, రాకి తావత్తు, ఇన్ అతని పేరు అదర్టన్. అతడు అనేక మంది మహాత్ముల చేతలు రీసెర్చ్ చేశాడు. వారి యొక్క అనుభూతిని గురించి గొప్ప గ్రంథం రాశాడు. రాసిన తర్వాత ఆ చదివితే ఏం తెలుస్తుంది అంటే, వైద్య సాంప్రదాయాలు ఉండేవాళ్ళు కావచ్చు, శైవ సాంప్రదాయాలు ఉండేవాళ్ళు కావచ్చు, శక్తి సాంప్రదాయం ఉండేవాళ్ళు కావచ్చు, బౌద్ధులు ఉండేవాళ్ళు కావచ్చు, జైనులు కావచ్చు, సిక్కులు కావచ్చు, ఇస్లాం కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అందరి ఆధ్యాత్మిక అనుభూతి ఒకే పదజాలంతో ఉంది. ఒకే పదజాలంతో ఉంది. ఏమిటి ఆ పదజాలము? అహింస, దయ, కరుణ. పదాలు మారా ఏమన్నా? కాబట్టి వాళ్ళ భాష చెప్పచ్చు. కానీ అందుకే పదజాలం అనే పదం వాడాడు మాస్టర్ గారు. తెలుగు కూడా గారు బలరామ మాస్టర్ గారు మనకి ఆనందం వస్తాయని చెప్పేసి పదజాలంలో మాత్రం ఎక్కడా తేడా లేదు అని చెప్పబడడం చిత్రంగా ఉంది. అందుకని ఈ ఆధ్యాత్మికత నిత్యమవడానికి నీ దగ్గర నిరూపణ ఉందా అని అడిగారంట ఆయన్ని. మీరు రాయేశ్వర పుస్తకాలు రాయేశ్వర మహత్వవేత్తలు నిరూపణ ఉంది అన్నాడు. అప్పుడు అడుగుతున్నాడు, ప్రపంచంలో ఆధ్యాత్మిక అనుభూతిని పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బాగా వినాలి, ప్రపంచంలో ఆధ్యాత్మిక అనుభూతి పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి అనుభూతి ఒకేలాగా ఉంది. ఒక వస్తువు కనుక్కున్నామండి, నేను ఎక్స్పెరిమెంట్ చేశాను, దానికి సూత్రాలు ఉన్నాయి. నేను చేశాను, నాకు ఫలితం వచ్చింది. మీరు అదే చేశారు, మీకు అదే ఫలితం వచ్చింది. మీరు ఢిల్లీలో చేశారు, నేను సూర్యాపేటలో చేశాను. మీరు ఏసీ గదిలో చేశారు, నేను మామూలు గదిలో చేశాను. కానీ ఫలితం ఒకటేగా ఉందా లేదా? అలాగే ప్రపంచంలో అనుభూతి కూడా ఒకేలాగా ఉంది. కనుక ఒక ప్రయోగం చేసిన వాళ్ళందరికీ ఒకే ఫలితం వచ్చినప్పుడు సైంటిఫిక్గా అంగీకరించడానికి అభ్యంతరం ఏముంది ఇక్కడ? దీనికి అభ్యంతరం. దానికే మాస్టర్ గారు ఒక సింపుల్ చెప్పాడు, ఆకలిగా ఉంది, అన్నం తిన్నామా, రొట్టెలు తిన్నామా, పండు తిన్నామా, ఏ దించి నీకు ఆకలి తిరిందా లేదా? అది మాస్టర్ గొప్పతనం. సింపుల్ చెప్పాడు. సైంటిఫిక్ రుజువు అయిన తర్వాత నువ్వు ఎందుకు అంగీకరించు అంటే ఏంటి? అహం. అందుకని అంగీకరించి సరిపోతుంది కనుక ఇంకా దాన్ని అంగీకరించలేదు అనేదానికి నీకు అవకాశమే లేదు. నీకు ప్రమాణం చూపిస్తున్నానే. ఇప్పుడు మానసిక శక్తితో ఆ ఫోన్ కదిలించగలం, అది సైన్స్ దృశ్యంలో నిరూపణ అయింది. అదేవిధంగా మహాత్ములంతా చేశారు. ఇప్పుడు బాబా నీళ్ళతో దీపాలు వెలిగించాడన్నారు. అది ఎలా జరుగుతుందండి? దాని నీళ్ళు తగిలి వెలిగించు అని అంటారు. ఇప్పుడు నీళ్ళలో ఏముంది? శక్తి ఉందా లేదా? మన కరెంట్ రావడం కారణం ఏంటి? నీటిలో నుంచే కదా. నువ్వు మిషనరీ పెట్టి ఆ నీటిలోని శక్తిని బయటికి తీసి కరెంట్గా ఇస్తున్నావు. నువ్వు బాహ్యంగా ప్రయోగాలు చేశావు, వాళ్ళ అంతరంగా ప్రయోగాలు చేశారు. అందుకు నేను శక్తి నేర్పించి దీపాలు వెలిగించాడు. నాకు చేత కాదు, కాదని ఎలా చెప్పగలుగుతాను? నువ్వు అటువంటి శక్తి పొందినాడు, నువ్వు నీ కూడా చేతన అవుతుంది అని చెప్పడానికే మహర్షులు వచ్చారండి. అదే జన విజ్ఞాన వేదికలు వాళ్ళు చెప్పడం అదే కదా, మంత్రాలు గాలిని వస్తువు సృష్టించడం, నోట్లోంచి లింగాలు తీయడం మేము చేస్తామన్నారు. వాళ్ళు చేస్తున్నారు కదా, మంటలో నడుస్తున్నారు అన్నారు. అదొక పెద్ద శక్తి అనుకుంటారు. వాళ్ళు స్నానం చేయకుండా అదికి మీరు నడవమని చెప్తుంటాం. స్నానం చేయకుండా ఇప్పుడు శుభ్రంగా స్నానం చేస్తారు, ఫుల్గా స్నానం చేస్తారు, నచ్చి గబగబ పరిగిస్తారు. అరికాల్లో చెమ్మనంతలో కాలదు, చెమ్మ అరిపోతారు, మనకు కాలుతాడు. ఎందుకంటే బూడి అంటుకునే సురు అంటాడు.
ఆ చెమ్మనందరూ కాదు, అందుకని పరిగిస్తారు, నడవరు. నడవమని చెప్పండి. ఒక 4 గంటలు చేసేప్పటికి చెమ్మారిపోతుంది, 3 అడికి కాల్చండి. అటువంటి వాటిని అది మూఢనమ్మకాలకి చెప్తున్నారు. వాస్తవం అదే. ఇక్కడ చెప్తుంది, సత్యాన్ని తెలుసుకో, సైంటిఫిక్ నిరూపణ అయింది అది. అందరి అనుభూతి ఒకటైనప్పుడు నువ్వు మాత్రం ఎందుకు విశ్వసించవు? కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి చెప్తున్నాను మాస్టర్ గారు. ఇది ఎండింగ్ పాయింట్. ఇది అందరూ మనం వినాల్సింది. భగవంతుని పట్ల విశ్వాసము అమాయకత్వానికి, మౌఢ్యానికి సంకేతమైన దురభిప్రాయాన్ని సమాజంలో తీసిపారే. ఎంత విన్నా ప్రవచనాలు మన డ్యూటీ చెప్తున్నాడండి. ఇది అంధవిశ్వాసము, ఇది మూఢత్వము అనే దాని సమాజంలో ఉన్న దాని దురభిప్రాయాన్ని నువ్వు తీసివేయాలి. అది తీసివేయడం నీ విజ్ఞకు సంకేతం. ఇంతవరకు విన్నామే, విని దాని సంకేతం ఏంటంటే ఇది చేయాలి, మన డ్యూటీ. అది నీ బాధ్యత. దాని విశ్వాసం కలిగి ఆ సూత్రం మూలంగా తీసుకుని కృషి చేయవలసిన అవసరం అందరి మీద ఉన్నదని గమనించాలి. ఒక్కడి మీద ఉందని వదిలేస్తున్నాం, వాడి బాధ వాడి మీద పడే ప్రశ్న జరుపుకుంటున్నాం. అందరి మీద ఉంది చెప్పవలసిన బాధ్యత. నువ్వు పొందావు, పొందిన తర్వాత 10 మందికి అందించాలి కదండి. సాధించేంత వరకు సంఘాన్ని తెలపకు, సాధించిన మరుక్షణం సంఘాన్ని మరవకు. ఇది మాస్టర్ గారి యొక్క సూత్రం. కాబట్టి అది అదే బాధ్యత. ఈ ప్రయత్నం వల్ల మానవ జాతి అందరికీ ఆత్మ వికాసం చూపించే అవకాశము, మనంతరించడానికి అవకాశము 2 ఉన్నాయండి. వాళ్ళకి ఛాన్స్, మనకి ఛాన్స్. 72 పెట్టలు. ఇలా 10 మంది తెలియజేయడం వల్ల నువ్వు బాగుపడతావు, సమాజం బాగుపడడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పక ప్రయత్నం ప్రారంభం చేయాలి. అప్పుడు వ్యక్తుల స్వభావం మారుతూ ధర్మం అనేది దానంతటే వస్తుంది. మనం చెప్పలే, ధర్మం దానంతటే వస్తుంది. కనుక ఆస్తికత కావచ్చు, దైవం పట్ల విశ్వాసం కావచ్చు, గుడి నమ్మకం అని, సెంటిమెంట్ అని, బలహీనతని ఉన్న దురభిప్రాయం దాన్ని నిర్మూలించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే దానికి బాధ మనవి చేసుకుంటున్నాను. ధర్మం దానితోటి వస్తున్నాను. దానికి ఎగ్జాంపుల్ ABSS ఆచార సంస్థే. ఈ సత్సంగ ప్రభావాలని ధర్మబద్ధమైన కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం. అందులో ధర్మం అనే భావన మేల్కొంది. ఎలా మేల్కొంటుందండి? ఎవరికి వారు ఏమన్నా చేరే సమ్మేళనంలోకి అంత ఆర్థిక ఇంకా మన పరిస్థితులు చక్కబడ్డగలిగాయంటే కారణం ఏమిటి? అలాగే నేత్రదాన ఉద్యమం ఇలా చేయగలుగుతున్నామంటే కారణం ఏమిటి? అందరూ స్ఫూర్తి నింపితే కదండి నేత్రదానం సక్సెస్ అవుతుంది. ఒక్కసారి 450 మంది దగ్గర మనం నేత్రదానం సేకరించగలిగామంటే, 900 కార్యాలు సేకరించగలిగామంటే, 900 చూపు రాగలిగిందంటే, మరి ఇంతమందిలో ఆ ధర్మము అనే పేరు లేకపోతే వీలై ఉంటుందా? అది ఇక్కడ మాస్టర్ గారు గుర్తు చేస్తున్నారండి. నేను చదివిన పడిబాకండి, ఇంకా 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 ముందుకు పోండి అని మనం చేసుకుంటున్నాను. ఈ విధంగా మనిషి చేసే కృషి యొక్క యోచనకు ఇదే సంకేతం. మనం ముందుకు పోతానంటే ఇదే సంకేతం. ఆత్మవిశ్వాసానికి, భగవంతుని పట్ల విశ్వాసానికి ఇది సంకేతం. ఏది? ఆచరణ. ధర్మధర్మం చెప్పడం కాదు. ఆ ధర్మబద్ధంలో నువ్వు ప్రయత్నించి 10 మందికి ఆ ధర్మం గురించి వివరించు. నువ్వు బాగుపడతావు, నువ్వు ఆత్మవికాసం చెందుతావు, ఇద్దరు వారికి ఆత్మవికాసం చెందేట్టుగా వాళ్ళకి అవకాశం ఉంటుంది. మనోవికాసానికి అవకాశం ఉంటుంది, మనుగుడికి అవసరం ఉంటుంది అని మాస్టర్ గారు మనకి ప్రేరేపణ చేస్తున్నాడు. అలా చేస్తూ ఇది సత్యము ఉపయోగం అనే విషయాన్ని సమాజానికి ఎన్ని విధాల వీలైతే అన్ని విధాల చెప్పుకుంటూ పోయినట్లయితే, చివరి వాక్యం ఎండింగ్ చెప్తున్నాడు, ఎన్ని విధాల వీలైతే, అది ఏ విధంగా కావచ్చు, అది మాట ద్వారా కావచ్చు, పాట ద్వారా కావచ్చు, సద్ఘోష ద్వారా కావచ్చు, సత్సంగ ద్వారా కావచ్చు, లేక ఎదుటి వారి దుఃఖంలో మస్తు ఓదార్పులో కావచ్చు,
ఇప్పుడు ఎదురుగా నేను ఉన్నాను అనుకోండి, నా గోదావరి ఇచ్చారనుకోండి, నేను గోదావరి పొందాను అనుకోండి, నేను గమనుంటానా? నేను ఇంకోటి గోదావరిస్తాను కదండి. ఇది ధర్మం సహజమైనటువంటి ఇదే. అలా చేసుకుంటూ పోతే దేనికోసం అయితే మనమందరం కృషి చేస్తున్నాము, దేనికోసం అందరూ కృషి చేస్తున్నాం? అందరూ బాగుండాలి, నేను ఉండాలి చెప్పుకుందాం. అదే కదా మనం సత్సంగం అనుకుంటున్నాము, అందరూ బాగుండాలి, సమాజం బాగుండాలి అనుకుంటున్నాం. దానికి మనం కృషి చేస్తున్నాం. దానికోసంగా ఎన్ని విధాలు వీలైతే అన్ని విధాలు పనిచేస్తున్నాం. ఎన్ని విధాలు చెప్పుకుంటూ పోతుంటే అన్ని చెప్పుకుంటూ పోతున్నాం. దాన్ని మనం అందరం కలిసి సాధించగలుగుతామని మరొక్కసారి మనవి చేసుకుంటూ ఇటువంటి సదవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞాతి వందనములు. మన మాస్టర్ గారు కృతజ్ఞతలు చెప్పాలండి. మనకి ఇంతటి అవకాశం కల్పించిన ఆయన మాస్టర్ గారికి కృతజ్ఞత చెప్పగలగాలి అంతే. అందుకే మాస్టర్ గారు ఒక మాట అంటున్నారండి, ఎలాంటి స్థితిలోనైనా సాయి ప్రచార కార్యక్రమం, సాయి పక్కన పెడదాం, ధర్మ ప్రచార కార్యక్రమం కొనసాగించడమే నా ధ్యేయం. ఎంత అర్థం ఉందండి ఇందులో? ఎటువంటి స్థితిలోనైనా ఉన్నాడండి, బాగా అన్ని సౌకర్యంగా ఉండేటప్పుడు కాదు, అసౌకర్యంగా ఉన్నప్పటికీ కూడా ధర్మ ప్రచారానికి కొనసాగించడమే నా ధ్యేయం. దానికి స్థానంతో సంబంధం లేదు, ఎక్కడ కూర్చున్న సంబంధం లే. అడవిలో కూర్చున్నావా, లేదా కొండ మీద కూర్చున్నావా, ఏసీలో కూర్చున్నావా, సంబంధం లే. ఎక్కడో సంబంధం లే. కలము అంటే పెన్ను, నోరు ఆడుతుంటే ఎక్కడి నుండైనా ఈ పని చేయవచ్చు. కార్లో పోతున్నావా, ట్రైన్లో పోతున్నావా, బస్సులో పోతున్నావా, లేదా ఫంక్షన్లో పోతున్నావా, స్థలం సంబంధం లేదు వేస్తాడు. నోరు ఉంది కదా, వాగు, దాంట్లో గురించి వివరించు. అది మాస్టర్ గారు చివరి ఏం చెప్పాడు. కాబట్టి నాకు మనసు బాగలేదండి, నా శరీరం సహకరించలేదండి, తలనొప్పిగా ఉందండి, నేను చెప్పలేనండి, ఆ పని ఏం చేయలేనండి, నాకు విసుగ్గా ఉందండి ఈరోజు. సంకల్పం ఉంటే సంకల్పం ధ్యేయం ప్రచారం, ధర్మ ప్రచారం. ఎటువంటి పరిస్థితులైనా సరే దానికోసంగా నువ్వు పాటుపడు. చాలా మంది జీవితాలు ఉన్నాయి. ఒకరు క్యాన్సర్ చనిపోతాడని డిక్లేర్ చేశాడు. వాళ్ళ పాప, చిన్న పాప అంటుంది, నాన్న నువ్వు నాకు ఆడుకుంటావా అని. ఆ పాప కోసంగా 10 ఆపరేషన్ చేసుకున్నాడు. చేసుకుని ఆ పాపకు సంతోషం కలిగించాడు. అది జీవితం అంటే. మనకు అటువంటి ఇబ్బందులు లేవండి. ఇదే మనకి మాస్టర్ గారి ప్రవచనాల కారణం ద్వారా గొప్ప సందేశం అందించారండి. ఈ రోజుతో ఈ ప్రవచనాలు పూర్తి. వచ్చే వారం నుంచి మతం ఎందుకు, అద్భుతమైన గ్రంథం అది. పట్ల కొంచెం గజిబిజిగా అనిపించినప్పటికీ అసలు మతం ఎందుకు అనేది నిజంగా మత మౌఢ్యంతో మత ఛాందస్సులు చదవాల్సిన గ్రంథం. ఆ పుస్తకాన్ని అన్ని స్కూల్ టీచర్లకి ఇవ్వాలని ఒక ఆలోచన ముందు. చూద్దాం, అటువంటి గ్రంథం వచ్చే గురువారం నుంచి ప్రారంభం చేద్దాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त।